ట్రెండింగ్‌లో ఉండే ఒక రాజు. ఆయన చనిపోయి 350 ఏళ్ళు అవుతున్నా తనని భరత ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారు అన్నది కరెక్ట్ సూట్ అవుతుంది. వీరిని ఒక రాజుగా కాకుండా ఒక దేవుడుగా కొలుస్తున్నారు. ఆయనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన వీరగాథ గురించి మనం తెలుసుకుందాం. నేటి యువతకి ఆయన జీవిత గాథ ఒక ఇన్స్పిరేషన్ ఎప్పటికీ కూడా. నేను కోరేది ఒకటే, జస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలా లైక్ చేస్తే ఎంతోమందికి ఈయన గొప్పతనం నలుగురికి షేర్ అవుతుంది. శివాజీ గారు మహారాష్ట్రలోని పూణే పట్టణంలోని జున్నార్లోని శివనేరి కోటలో 1630 సంవత్సరం 19 ఫిబ్రవరిలో పుట్టారు. షహాజీ జిజియాబాయి దంపతులకి జన్మించారు. వీరు మహారాష్ట్రలోని కున్కీ కుటుంబానికి చెందినారు. వారు వ్యవసాయం వృత్తి. జిజియాబాయి గారికి ఎంతోమంది పుట్టి చనిపోతుండగా ఆవిడ పార్వతీదేవికి మొక్కి ఈసారి పుట్టేవారి ఆవిడ పేరు పెడతా అని మొక్కుకుంది. ఆ విధంగానే ఆరోగ్యవంతంగా ఒక కొడుకు పుట్టాడు. తాను మొక్కిన విధంగానే తాను ఆ పేరు పెట్టింది. వారు పార్వతీదేవిని శివాయ్ అని పిలిచేవారు. తాను మొక్కిన విధంగా శివాజీ అని పేరు పెట్టింది. శివాజీకి మొదటి గురువు తన తల్లి. ఆమె ఇతర మహిళల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో నేర్పింది. అలాగే తాను పుట్టిన భూమిపైన ఉన్న ప్రజలతో ఎలా ప్రేమగా మెలగాలో చెప్పింది. ఇక శివాజీ తండ్రి షాహాజీ ఒక గొప్ప మహారాజు, మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. శివాజీ తన తండ్రి దగ్గర అన్ని రకాల యుద్ధ విద్యలను, రాజనీతిని, మెలకువను, సరికొత్త యుద్ధ తంత్రాలను, ఇలా ఒక రాజుగా ఏమేమి నేర్చుకోవాలో అన్నిటినీ నేర్చుకున్నారు. అది చిన్న వయసులోనే నేర్చుకున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. శివాజీ తండ్రి షాహాజీ ఒకసారి నిజాం రాజులని ఓడించగా తాను గెలుచుకున్న ప్రాంతాలలో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాడుగా ఇంతలో మొఘల్ రాజులు వచ్చి మరి ఒక రాజు అయిన ఆదిల్ షాతో చేతులు కలిపి తెలివిగా షాహాజీని ఓడించారు. దానితో ఓడిపోయిన షాహాజీకి ఆదిల్ షా రాజు ఒక షరతుని పెట్టారు. అదేమిటంటే ప్రస్తుతం ఉన్న పూణే నగరాన్ని వదిలి బెంగళూరుకి వెళ్ళాలని చెప్పారు. దానికి షాహాజీ గారు నేను వెళ్తాను కానీ ఈ పూణేని నా కుటుంబం వాళ్ళే చూసుకుంటారు అని తిరకాసు పెట్టారు. దానికి ఆదిల్ షా ఒప్పుకుంటాడు. అప్పుడు షాహాజీ గారు ఈ పూణే రాజ్యం తన భార్య అయిన శివాజీ గారి తల్లికి చూసుకోమని చెప్పి తాను వెళ్ళిపోతారు. షాహాజీ పూణేని వెళ్ళే ముందు తన కొడుకు శివాజీకి అన్ని విద్యలను నేర్పి అలాగే కొందరు ముఖ్య అనుచరులతో రాజనీతిని, వ్యవహారాలను నేర్చుకునేందుకు అన్నిటినీ సమకూర్చి తాను బెంగుళూరుకి వెళ్ళిపోతారు. ఇలా తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ తన తండ్రి ఓటములను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తక్కువ కాలంలోనే అన్ని విద్యలలో ఆరితేరాడు. ఎలా అయినా ఈ మరాఠ సామ్రాజ్యాన్ని ముందుకు తెచ్చి విస్తరించాలి అని ముందుకు నడుస్తాడు. ఇలా అన్ని విధంగా సిద్ధంగా అయిన శివాజీ 17 ఏళ్ల వయసులోనే తన మొదటి యుద్ధం బీజాపూర్పై చేసి విజయాన్ని సాధిస్తాడు. తరువాత 3 సంవత్సరాలలో కొండనాగాడ్, రాజ్గాడ్ కోటలను గెలిచి మొత్తం పూణేని అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. తన తండ్రిపై రాజు అయిన ఆదిల్ షా శివాజీని చూసి సహించలేకపోయాడు. ఇంతలోనే శివాజీ మహారాజ్ ఆదిల్ షా కొన్ని కోటలను గెలిచి తన హస్తగతం చేసుకున్నాడు. ఈ ఓటమిని తట్టుకోలేక ఆదిల్ షా బెంగళూరులో ఉన్న తన తండ్రి షాహాజీని బంధించాడు. అలాగే శివాజీ అన్న కూడా బెంగళూరులో ఉన్నాడని తెలుసుకొని తన అన్నని పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని, శివాజీని పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని పంపించారు. అన్న తమ్ముళ్ళిద్దరూ కలిసి ఆ 2 సైన్యాలని ఓడించారు. దానితో శివాజీ తన తండ్రిని విడిపించుకుంటారు. ఇలా ఓటమిని భరించలేని ఆదిల్ షా మళ్ళీ ఒక పన్నాగంని పన్నాడు. యుద్ధం భయంకరుడుగా పేరు పొందిన ఒక రాజు ఆజిల్ ఖాన్తో చేతులు కలిపి శివాజీపైకి ఉసికొల్పాడు. అయితే ఈ ఆజిల్ ఖాన్ రాజు శివాజీ గురించి పూర్తిగా తెలుసుకొని తనని కోటలో ఉన్నప్పుడు ఓడించడం కష్టమని తెలుసుకొని తనకి ఇష్టమైన భవానీ మాత దేవాలయాలని నాశనం చేస్తాడు. ఇవి అన్నీ గమనించిన శివాజీ తొందరపడకుండా శత్రువు పన్నాగాలను అర్థం చేసుకొని నేను యుద్ధానికి సిద్ధంగా లేను అని చర్చలకి ఆహ్వానిస్తాడు. దానితో
కోట దగ్గర ఇద్దరు సమావేశం అవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని అంగీకరిస్తారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. అజిల్ ఖాన్ యొక్క వక్ర బుద్ధిని గమనించి తన దుస్తుల లోపల ఒక పులిగోర్ల కల ఆయుధాన్ని ధరించి సమావేశానికి వెళ్తాడు. ఇక ఇద్దరు చర్చలు సాగిస్తుండగా ఆజిల్ ఖాన్ తన వంకర బుద్ధిని చూపించి శివాజీపైకి తన కత్తిని తీయబోతాడు. తీసేసి పొడిచేలోగా శివాజీ అది గమనించి తన పులిగోర్ల కవచంతో ఆజిల్ ఖాన్ కడుపును ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామిలా చీల్చి చెండాడుతాడు. శివాజీ దగ్గర నుండి తప్పించుకొని పారిపోతుండగా ఒక వేలుతో ఆజిల్ ఖాన్ తలని నరికి అవతల పడేస్తాడు. దానితో శివాజీ మహారాజ్ గారి పేరు మహారాష్ట్ర అంతా మారుమోగిపోయింది. ఇది గమనించిన ఆదిల్ షా రాజు శివాజీని ఓడించడానికి ఆఫ్ఘాన్ నుంచి వీరులని తెప్పించి శివాజీ దగ్గరికి పంపిస్తాడు. వారిని కూడా శివాజీ చంపేస్తాడు. దీనితో శివాజీ మహారాజ్ కీర్తి ప్రతిష్టలు దేశమంతా మారుమోగిపోయింది. దానితో ఎందరో మంది హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలుస్తారు. అలా ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ గెరిల్లా యుద్ధ పన్నాంపంతో తన తండ్రి దగ్గర ఉన్న 2000 సైనికుల్ని 1,00,000 మంది సైనికులకు పెంచి శివాజీ తన ధైర్యాన్ని చూపించి తన సైన్యాన్ని పెంచుతాడు. దీనితో శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించేవాడు. దీనితో వారు అంతా వారి ప్రాణాన్ని పణంగా పెట్టి విజయాలు తెచ్చుకునేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే టైంలో ఆయన చాకచక్యంగా వారిని అక్కడి నుంచి తప్పించేవారు. ఇలా ఎందరో మందిని ఓడించి మరాఠా రాజ్యాన్ని ఎంతగానో పెంచారు. ఇది ఇలా ఉండగా 1660లో ఔరంగజేబ్ తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కి 1,00,000కి పైగా బలమైన సైన్యాన్ని ఇచ్చే శివాజీపైకి పంపారు. ఆ సమయం ముందు శివాజీ సైన్యం తలవంచక తప్పలేదు. దానితో శివాజీ మహారాజ్ ఓటమిని ఒప్పుకొని పూణేని వదిలి వెళ్ళిపోయాడు. గెలిచిన షాయిస్తా ఖాన్ ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని గ్రహించి పూణే నగరం అంతా కట్టుదిట్టమైన సైన్యాన్ని ఏర్పరిచాడు. ఇలా జరిగిన 3 ఏళ్ల తరువాత 1663లో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా ఆ ఊరేగింపులో శివాజీ తన సైన్యం తన అనుచరులతో కలిసి ఆ పెళ్లి ఊరేగింపులో కలిసిపోయి కోట లోపలికి ప్రవేశించాడు. షాయిస్తా ఖాన్ దగ్గరికి చేరుకొని షాయిస్తా ఖాన్పై దాడి చేసి తన 3 వేలని నరికేశాడు. వెంటనే షాయిస్తా ఖాన్ పక్కనే ఉన్న కిటికీలో నుండి దూకి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఇలా చివరికి శివాజీ తన సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఇక తరువాత సంవత్సరం 1664లో సూరట్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉందని శివాజీ తెలుసుకొని ఆ నగరంపై దాడి చేసి మొఘలుల ధనాన్ని ఆయుధాలని దోచుకున్నాడు. ఈ దోచుకున్న సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇక తనని దెబ్బ కొట్టిన మొఘలులు బీజాపూర్ రాజ్యాలని సొంతం చేసుకున్నాడు. ఇది గమనించిన ఔరంగజేబ్ శివాజీపైకి రాజ్పుత్రుడైన రాజా జైసింగ్ని శివాజీపైకి పంపుతాడు. శివాజీ తనతో సంధికి ఏర్పరచుకొని తాను మొఘలుల తరపున సర్దార్జీగా మారి బీజాపూర్ రాజ్యాలన్నిటినీ తన వశం చేసుకున్నాడు. అయితే 50వ పుట్టినరోజు సందర్భంగా ఔరంగజేబ్ శివాజీ తన 6 ఏళ్ల కొడుకుని శివాజీని విందుకి ఆహ్వానించాడు. వారి ఆహ్వానంతో వెళ్ళగా శివాజీని సైనికుల అధికారులతో నుంచోబెట్టి అవమానిస్తాడు. ఈ అవమానాన్ని సహించలేని శివాజీ అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. బయటకి రాగా శివాజీ తన కొడుకుని అక్కడి భటులు బంధించి ఒక్క గృహానికి తీసుకొని వెళ్తారు. నిజానికి శివాజీని పిలిపించింది చంపడానికే ఔరంగజేబ్. కానీ శివాజీని చంపితే మరాఠా ప్రజలు తిరగబడతారని బంధించాడు. కానీ ఇక కొన్ని రోజుల పాటు నెలల పాటు బందీలుగా ఉండిపోయారు. ఎట్టకేలకు ఒకరోజు శివాజీ తెలివిగా అక్కడి పనివాళ్ళలాగా మారి అక్కడి పండ్ల బుట్టలలో తన కొడుకుని పెట్టుకొని తప్పించుకున్నారు. శివాజీ రాయగఢ్కి చేరుకున్నారు. 2 సంవత్సరాలు మొఘలుల పై ఎటువంటి దాడి చెయ్యలేడు. సంధికి కట్టుబడి ఉన్నాడు. అయినా మొఘలుల సైన్యం శివాజీపై దాడి చేసేది. చివరికి శివాజీ వారిపై యుద్ధం చేసి చిత్తుగా వారిని ఓడించాడు. మరోవైపు శివాజీ బలహీనుడు అయ్యాడు. అన్నీ ఔరంగజేబ్ తక్కువ
అంచనా వేశాడు. కానీ ఈ వైపున శివాజీ రహస్యంగా తన పనులని చేయడం మొదలుపెట్టాడు. దానితో చివరికి 1670 నాటికి 1,00,000 మంది సైన్యంతో, ఆయుధాలతో, గుర్రాలతో, నౌకాదళంతో మొఘలుల కోటలపై వరుసగా యుద్ధాలు చేస్తూ ఏమాత్రం అలసిపోకుండా దెబ్బ మీద దెబ్బ దాడులు చేస్తూ చివరికి మొఘలుల సైన్యం శివాజీని ఎదురించలేక ఓడిపోయింది. ఇలా తన ధైర్యంతో ఎన్నో యుద్ధాలు చేసిన శివాజీకి 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదు ఇచ్చారు. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మధ్యాహ్నం రాయ్గఢ్ కోటలో మరణించారు. శివాజీ మహారాజ్ జీవితం ఒక నిరంతర పోరాట గాథ. చిన్న వయసులోనే మొదలైన సంకల్పం ఒక సామ్రాజ్యంగా మారింది. ఆయన చూపించిన ధైర్యం, రాజకీయ తెలివి, పరిపాలన నైపుణ్యం భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి.